నుంచి డబ్బు ఉంది సార్ 56,000 మరి ఏంది ఇప్పుడు ఇట్లా ఊర కొడితే ఎట్లా గరీబ్ వాళ్ళని అన్యాయం చేస్తుడు నీ కుటుంబం ఎట్లా అదే చెప్పు మీదే మళ్ళా ఎంతమంది పిల్లలు 5 మంది ఆడపిల్లలు 2 కొడుకులు ఆడపిల్లలు 5 మంది దాని మీద బతకాలి మేము ఎట్లా బతకాలో చెప్పురు మళ్ళా కావాలని వచ్చి 2 సార్లు వచ్చి అవి జలకిచ్చారు మన చెట్లు కొట్టేసి అది కొట్టేసి ఇప్పుడు గుల కొట్టేసి ఒరిగింది ఏముంది కాంగ్రెస్ వచ్చినాక ఏం లేదు కాంగ్రెస్ వచ్చినాక వేస్ట్ ఆయననే మంచిగా కేసీఆర్ మంచిగా కేసీఆర్ మంచిగా ఏమొస్తుంది ఆయన గెరక సార్ ఇక ఆయన గెరక ఆయన పేదోళ్ళ బతుకుని పేదోళ్ళ బతికిచ్చిన పేదోళ్ళని చేసి అన్నాడు ఏం చేసి అది చేస్తా మహిళలని నేను గరీబ్ వాళ్ళకి ఇల్లు ఇస్తా ఇల్లు కట్టిస్తా అది కట్టిస్తా అన్నాడు ఏం కట్టించాడు సార్ బతుకోకుండా రోడ్డు మీద బతుకైపోయాయి ఏడిచ్చారు 200 మంది పోలీసులు వచ్చారు దాని పెట్టి 200 మంది మళ్ళా ఏడవమా పిల్లలు ఎట్లా బతారు మేము ఎట్లా బతాం కాలు నొప్పులు షుగర్ బీపీ షుగర్ ఓడి పెడతాడు పింఛన్ లేకపోయి లవడ లేకపోయి ఏమి ఇస్తలేడు ఆతలో వచ్చి చేస్తున్నాడు ఎవరికి మళ్ళీ ఏం చేస్తాము బతకకుంటే చెప్పు ఈ బతుకు లేకుంటే ఎట్లా బతాం పిల్లలకి చెప్పు నువ్వే చెప్పు మళ్ళా ఇంకా 5 ఏళ్ళు ఉంటాడు కోలేస్తారు ఇప్పుడు ఓట్లు మరి ఎక్కడ బతుకుతావు ఏం చేస్తాం మేము బతకాలి రోడ్డు మీద ఏం చేస్తాం అంతేనా రోడ్ మీద బతుకు అంతే రోడ్ మీద తీసుకొచ్చి లేదు సొంత అది డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు డబుల్ బెడ్రూమ్ ఇందిరా మిల్లు ఇస్తాడు అవి లేవు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్టుంది పరిపాలన ఎక్కడ పరిపాలన ఏం చేసాడు బేట దండుగా అన్ని దండుగా చచ్చిపోతున్నాం గరీబులు అంతేనా గరీబులు చచ్చిపోయేటట్టు ఇబ్బంది ఉంది అయితే అంతే ఎవడు వచ్చిండని ఏదో మార్పు నా పూర్పునా అందరు ఈడే ఉండేడు ఉండే కేసీఆర్ ఉండేడు ఉండే అంత కోపం మళ్ళా కోపం రాదా ఇవి ఆయనకి 5 మంది పిల్లలు ఎట్లా బతాడు అన్యాయం చేసాడు 50-60 డబ్బులు గురువుల మీద బతుట్టు మీద అమ్ముకొని మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఓట్లకు వస్తే ఏం చెప్తారు జిహెచ్ఎంసీ ఓట్లు అవి అవుతాయిగా జాడకట్టలు తీసుకొని చంపుతాం ఇక కష్టపడి 10 రూపాయలు జమ చేసి మేము ఇంత డబ్బా వేసుకున్నాం ఏదో నీడ ఉండాలని ఇంత ఫుట్పాత్ మీద ఏడ కూర్చోవాలి ఎట్లా చేసుకోవాలి కష్టం ఉన్నాడు అంటే ఎట్లనే తింటాడు మేము ఏడ బతకాలి లీడర్ ముంగట ఇంటికి ఆడ పోయి కూర్చోవాలి ఇప్పుడు లేదు కష్టం ఎట్లా చేసుకొని తినాలి మేము ఫుట్పాత్ మీద చేసుకొని బతికేటోళ్ళము మేము ఎట్లా బతకాలి చూపెట్టమన్నా చెప్పలేదు ఏం చెప్పలేదు ఇక పర్మిషన్ కూడా ఉంది పర్మిషన్ ఉంది కరెంట్ ఉంది నా దగ్గర కరెంట్ ది కూడా పర్మిషన్ ఉంది అన్ని ఉన్నాయి అన్ని ఉన్నా కూడా ఇట్లా చెప్పాలి కదా తీసేయండి అమ్మా అంటే తీసేస్తాం పక్కకి ఏడన్నా పెడతాం కానీ ఇప్పుడు నేను 25 సంవత్సరాల సంది పెట్టిన ఏం లేదు ఇంతకు ముందు పెడతాం అది మోచాలకు దియ్యమ్మా అని పక్కకు పెట్టిండ్రు ఆడనే ఉంది మళ్ళీ ఇప్పుడు మేము ఎట్లా బతకాలి ఇప్పుడు ఆయన దారి చూపెట్టాలి ఏ లీడర్ వస్తాడో ఏ బడకో వస్తాడో మేము కూడా చూస్తాం ఇప్పుడు అది అన్ని చెప్తాడు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుండు అది ఒక బస్ ఫ్రీ చేసి ఆడవాళ్ళకి అందరికి బర్బాద్ చేసేసిండు చెడు పేరు చేసేసిండు మేము ఇంత ముందు పోయలే బస్సు కిరాయిలు కట్టుకొని చేయలే ఏ వాడికి నాకు మొగళ్ళు తిడతా ఉన్నారు ఆడవాళ్ళకి ఇంత మాకు చీప్ చేసేసిండు వచ్చి ఏం సాయం చేసిండు కేసీఆర్ ఉన్నప్పుడైనా ఇంత బాధ లేకుండా ఈడొచ్చి మస్తు అన్నిట్లో బాధ పెట్టిండు మార్పు అన్నాడు ఏం మార్పు చేసిండు మమ్మల్ని ఇబ్బంది ఉంది కోపం వస్తుంది మళ్ళా వస్తుంది 10 రూపాయలు వచ్చే కాడ 5 రూపాయలు కూడా వస్తలేవు తులం బంగారం అన్నాడు తులం బంగారం ఆయన వాళ్ళ అమ్మ బాధ మీద పెట్టుకోమని ఆయన పెళ్ళం మన ఇప్పుడు గలీజ్ మాటలు కదా ఏం అడ్డం ఉంది ఆడ ఫుట్పాత్ మీద పెట్టే
సైడ్ కు ఉంది కదా, మొత్తం రోడ్డు మీద అయితే పెట్టాలి కదా. తెలంగాణ పేదోళ్ళు బతికే పరిస్థితి లేదు. ఏడ ఆయన ఏడ ఆఫీస్ ఉందో ఆడనే పెట్టాలి. మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ఉంటా మళ్ళీ నేనే గెలిచి చెప్పు తీసుకొని కొడతాం రాని. ఇప్పుడు చెప్పు జాడకట్టనే ఉంది. ఏ ఓట్లు అడగని ఆయనకు ఫస్ట్ కొడతాం, అడగనికి వచ్చిన వాడికి కొడతాం. చేయగుర్తు కోటేస్తావా మళ్ళా? చేయగుర్తుకా ఎందుకు వేస్తాం? వేసినాం, చూసినాం, అన్ని చూసినాం. ఇంద్రమ్మ చేతి గుర్తే ఉండే, ఇంత బాధ పెట్టాలి ఎవరికి. మరి ఇంద్రమ్మ ప్రభుత్వం ఈడ ఆయన ఆమె పేరు ఖరాబ్ చేస్తుండే, ఆమె పేరు లంజ కొడుకు వచ్చి ఆయన కొడుకు చెప్పు తీసుకొని కొట్టాలి, ఆయన కొడుకు చంపేయాలి. ఈయన అలా మొగనికి వాళ్ళకి చంపేసిండు కదా, ఆమెకు చంపేయాలి, ఈయనకి చంపేయాలి. ముందు పాములేసి రాహుల్ గాంధీ రావాలనా? రాహుల్ గాంధీ వద్దు, ఎవడవద్దు, మాకు అవసరమే లేదు. ఏ లీడర్ అవసరమే లేదు, ఏ ప్రభుత్వం అవసరమే లేదు. ఎట్లయినా బతుకుతున్నాం, ఇట్లా బతుకుతాం, అట్లా బతుకుతాం. ఆడొచ్చి మాకు సంఘానికి వీటికి ఏం చేస్తుండు అని మా ఉల్టా మా పైసలే తింటుండు. అప్పులు వాళ్ళు చేస్తుండ్రు, మా పైసలు తింటుండ్రు. అన్నిటి మీద పెంచి ఇక్కడ మెకానిక్ షాప్ ఉండేది. మెకానిక్ షాప్, చిన్న మెకానిక్ షాప్ ఎక్కడ ఉండేది? మరి ఎట్లా ఇప్పుడు మెకానిక్ షాప్ పోయింది? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సడన్ అయింది, అలా ఏం చేయాలి చూస్తున్నాం. ఇలా పడ్డాం. కనీసం సామాన్ తీసుకున్నావా? బండ్ల దీక్షం సామాన్ అంతా లోపలనే ఉంది. సామాన్ అంతా లోపలనే పోయింది. ఎట్లనే మరి ఇట్లా మీ పేదోళ్ళకు కనీసం ఆ సామాన్ తీసుకున్న టైం ఇవ్వకుండా ఇది అవసరమే లేదండి. గల్లీ అవసరమే లేదు. దీని మీద డ్రైనేజ్ లేనిది, దీని బండ్లు కూడా నడవాయి, అయినా తీసిరు. అవసరమే లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఇక్కడ? 40 ఏళ్ళు పెట్టి. 40 ఏళ్ళ నుంచి ఏ ప్రభుత్వాన్ని నేను ఇబ్బంది పెట్టిందా? కేసీఆర్ ఉన్నప్పుడు అని ఇట్లా. కేసీఆర్ కాదు, వైఎస్ఆర్ కూడా ఇబ్బంది పెట్టలేదు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయనకి ఏమైందో మళ్ళా ఏం పిచ్చి పట్టిందో ఆయనకి, గరీబులు. అంతేనా? ఏ పిచ్చి పడితే ప్రజల మీద పడు. అదే పిచ్చి పడితే ఏం చేస్తాడు మళ్ళా? అదే పిచ్చిలేసింది, మెంటల్ గా అయిపోతున్నాడు. మళ్ళా ప్రజాపాలన అంటాడు. గరీబులను అందరూ ప్రజాపాలన ఏంది? మళ్ళా కోటీశ్వరాలను చేస్తా అంటాడు. మహిళలు ఎవరిని కోటీశ్వరాలు చేస్తాడు? కోటీశ్వరాలు బతికని చాలు. పరిస్థితులు ఇవ్వని హైదరాబాద్ ఏడుందన్న, హైదరాబాద్ ప్రతి జాగాలో కొడుతుడు, ప్రతి గరీబులనే కొడుతుడు. డబ్బాలు ఏమన్నాయి? అడుగుతాం భూసియాన్ని ఎక్కడ చూడు గరీబులనే సతాసు. ఎందుకు అవసరం ఇదంతా? బళ్ళు పోతలేవా, వస్తలేవా? ఏం చేసుకుంటాడు? వీడికెళ్ళి పోతుంది ఆడ 10 మొత్తం ఇంత ఉంటుంది రోడ్. ఆడ ఏం చేసుకుని కదా ఇంత ఇబ్బంది ఉంది. అయితే ఈ వచ్చినప్పటి నుంచి ఫైన్లు వీళ్ళు వారానికి ఒకసారి 2 సార్లు ఫైన్లు వేస్తూనే ఉంటారు. వచ్చి 100-200 ఫైన్ ఎవడు బండి పెట్టా ఫైన్లు పైగా ఫైన్లు కట్టించుకుంటారు, మళ్ళీ ఇలా కూలుస్తారు. ట్రాఫిక్ అంతా మేమే క్లియర్ చేస్తాం. మరి పోలీసులు వద్దండి మాకు కొంచెం టైం ఇవ్వండి అంటే ఏమంటారు? పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తామంటారు. మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి, వాళ్ళ తప్పేం లేదు. మాకు ఆర్డర్స్ వచ్చినాయి, కంప్లైంట్స్ ఉన్నాయి, తీసుకురామంటారు. ఓట్లు వేస్తారా? ఇంకా 5 ఏళ్ళు ఉంటా. ఇది టర్మ్ కాక వచ్చే టర్మ్ నాదే. ఇంకా ఉంటాడు, ఇంకా ఉన్నాడు. కేసీఆర్ వస్తాడు నెక్స్ట్, ఉంటాడు ఇక. ఇంకా టర్మ్ ఏం లేదు. కాంగ్రెస్ నామరూపాలు చెప్పుకుంటే చేస్తాడు. అంత నామరూపాలు చేసేదేనా అదే పని. మార్పు అన్నారు. ఎట్లా ఉంది మార్పు? ఏం మార్పు ఉంది? కూర్చున్నా ఇదే మార్పు. ఎట్లా ఎప్పుడు వచ్చారు? ఎన్ని గంటలకు కూలగొట్టినారు? ఇవ్వాలన్నా 9:30కి వచ్చారు. మీ కుటుంబ పరిస్థితి ఏంటి అసలు? ఇట్లా కూలగొడతాయండి మీరు? ఇట్లా టైం కూడా ఇవ్వాలి సార్. వచ్చి చేస్తూనే ఉన్నారు. నాకు భర్త లేడు, 70 మీద బతకాలి. నాకు 3 బిడ్డలు, 1 కొడుకు, పిల్లలు ఉన్నారు. ఎట్లుండాలి మళ్ళీ చెప్పండి? ఇట్లా చేస్తే చెప్పండి. సడన్ వచ్చి ఇక్కడ మనిషికి అవుతుందా? ఏదైనా ఒక వారం రోజులు చెప్పాలి. దీనికి ముందు వస్తే రోడ్డు మీద వస్తే కాలు చేతులు మొక్కినాం, అస్సలు పట్టించుకోవాలి. మొత్తం కుటుంబం అంతా కాలు చేతులు మొక్కినాం, పట్టించుకో. మొత్తం ఇట్లా మొత్తం ఇట్లా అనుకున్నాం అందరం. డబ్బులు అందరు ఎలగొట్టేస్తారు. దేవుని కన్నా దేవుని కన్నా మొక్తి ఇది ఉంటది. ఇలాగైతే మరీ అన్యాయం చేస్తారు మాకైతే. 2 months నుంచి నడుస్తుంది ఇట్లా. అంతకుముందు వచ్చిర్రు చెప్పిర్రు. 2 months నుంచి ఇట్లా నడుస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. రేవంత్ రెడ్డి వచ్చేసి మొత్తం ఇది అయిపోయింది మాకు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏ దక్క కాలేదు, ఏం కాదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన సంది మాకు ఇట్లా అవుతుంది. ఎట్లా బతకాలి? ఇట్లా లేదు చెప్పండి. ఎవరు మేమా? మా మామ, మా భర్త చిన్నగా ఉన్న మా మామ పెట్టిండు. 56 సంవత్సరం వచ్చి ఇక్కడ
ఆ డబ్బా మీద బతికేది నాకు. ఈ డబ్బా మీ ఖర్చు. ఆధారం. ఆ డబ్బా మీద ఉంటా. అది నా కొడుకు చెప్పుల షాప్ ఉంది, నా కొడుకు ఉంటాడు. ఈ డబ్బా మీద నేను బతకాలి. నాకు భర్త పోయినాయి ఇప్పుడు. మొత్తం నేనే భర్త ఇప్పుడు లేడు. మొత్తం కూలిపోయింది. మొత్తం అదే ఎట్లా బతకాలి, దాని దారి చూపించాలి మాకు కూడా. దాని దారి చూపిస్తే మాకు తెలుస్తుంది కదా. దారి చూపించడం దేవుడు ఉన్నాయని తీసేసిండు కదా. ఇప్పుడు ఎట్లా బతకాలి మళ్ళీ చెప్పు. ఎట్లా చెప్పు. కొడుకు చూస్తాడా, కొడుకు పెళ్లి చేసుకుని 2 పిల్లలు, తల్లి చూస్తాడా కొడుకు. డబ్బా మీద ఏదో నేను బతకాలి, ఎవరు చూడరు కదా. మళ్ళీ ఎట్లా మళ్ళా మీకు 5,000 ఇస్తా, 2,500 ఇస్తా, మహిళలు కోటీశ్వరాలు మళ్ళీ ఇవన్నీ అన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడేమో మీ ఫోటోలు కొడుతున్నాడు. పింఛింగ్ వేస్తా అన్నాడు. పింఛింగ్ కూడా వేయించారు వచ్చేసింది. ఇంకా కేసీఆర్ ఇచ్చింది అవే 2,000 వస్తుంది. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు 5,000 ఇస్తా, అది చేస్తా, బతుకమ్మ చీరలు ఇస్తా అని అన్నాడు. ఏది రాలేదు. ఇబ్బంది ఉంది మొత్తం ఇబ్బంది ఉంది. మొత్తం ఆయనకి అనిపిస్తలే, ఆయనకి మంచిగా కనిపిస్తలే. ఆయనకి పేదోళ్ళు బతికితే మంచిగా అనిపిస్తలేదు. అరే ఎక్కడ నీది ఎక్కడ చాయ్ కొట్టు ఉందా? చాయ్ బండి చిన్న పాండప స్టాల్ ఉంది. భయం వేస్తుందా? భయం రాదా మళ్ళా? ఇక్కడ బతకనే వాళ్ళ మీదనే, షాప్ మీదనే. ఇప్పుడు అదే మొత్తం పలికిస్తా అంటే భయం రాదా? భయం అవుతుంది మళ్ళా. ఈ 2 నెలల ఉండేనా? అంత ముందు ఏమన్నా భయం ఉండేనా? ఏం భయం లేదు సార్, ఏం భయం లే. ఆయన రువాబ్తోని మంచి బతుకోరా అని ఇంకా సపోర్ట్ ఇస్తారు మనకి. కానీ ఒక సపోర్ట్ లేదు, ఒక రూపాయి ఆశ లేదు ఈయన మీద. మార్పు అన్నారు, రేవంత్ రెడ్డి అన్నారు. ఏం చేస్తారు సార్? ఏం చేయడు వాళ్ళు. వేస్ట్. ఇంత ఇబ్బంది పెడితే ఏమొస్తుంది పేదోళ్ళని? ఏం చేస్తున్నాడు చూడు నువ్వే. ఇప్పుడు మంచి మెల్లగా బతుకునే వాళ్ళు కూడా మళ్ళా ఏదోని గలత్ పని చేస్తే కూడా ఆయన నజర్లో తప్పు. అది కూడా పోయి జైల్లో పోయి వేసేస్తారు. అది కూడా చేస్తే తప్పు. మంచి బతుకుంటే కూడా తప్పు ఆయన జీవితంలో. ఏం చేస్తున్నాడేమో వాళ్ళకే అర్థం అవుతుందే లేదా ఏమో. ఇప్పుడు మొత్తం రెంటే ఇల్లు, సొంతం ఏం లేదు. రోడ్డు మీద బతుకుంటుంటే ఇంకా రోడ్డు మీదకి తీసుకొచ్చేసినాడు. మీ అన్న రోడ్డు మీద పడ్డాడు. మళ్ళా ఇప్పుడు నీకు కూడా భయం అవుతుంది మళ్ళా. అంటే రేవంత్ రెడ్డి వచ్చినాక భయంగా బతికే రోజులు వచ్చినాయని? ఒక్క రోజు నిద్ర కూడా రాదు సార్, అంత భయం ఉంది. అంత భయం వస్తుంది. ఎందుకు అంత భయం రేవంత్ రెడ్డి అంటే? బతుకోవడానికి ఇస్తలే కదా సార్. బతికించేటట్టు లేడు. బతకడానికి అస్సలు ఇస్తలే. తెలంగాణలో బతికించేటట్టు లేదు. వేస్ట్ అయిపోయినాడు మొత్తం. పేదోడు బతికే పరిస్థితి ఉందని తెలంగాణలో? ఏం లేదు సార్, ఏం లేదు. పేదోళ్ళు ఇట్లా చిరు వ్యాపారులు ఇట్లా వ్యాపారం చేసుకునే వాళ్ళు బతికే పరిస్థితి ఉందా అసలు? లేదు అస్సలు లేదు. మీరు హైదరాబాద్ లో చూస్తున్నారు, ఓ పక్క హైడ్రా అంటాడు, మొత్తం హైడ్రా అని స్టార్ట్ చేస్తున్నాడు సార్. ఇది మొత్తం చూడు ఒకసారి అక్కడ చూపి. మొత్తం ఏం ట్రాఫిక్ లేదు, ఏం లేదు. మెల్లమెల్లగా మనం అండర్స్టాండింగ్ చేసుకుని బతుకుంటే కూడా ఏదేమైనా కూడా అవి తీసుకునే టైం అన్ని ఇవ్వాలి కదా. టైం కూడా ఇస్తలే సార్. సడన్ గా వచ్చి దడ వేసేస్తాను. పని లేదు, మాట లేదు, ఏం లేదు. రిక్వెస్ట్ కాల్ పట్టుకుంటే కూడా వింటలే. మళ్ళీ పేదోళ్ళ ప్రభుత్వం పేరుకు వార్నింగ్ ఇస్తలే, ఏం లేదు. కాలు పట్టుకుంటే కూడా వింటలే, అస్సలకి వింటలే. కాళ్ళు పట్టుకుంటే కూడా వింటలే. ఏం చేయాలి చెప్పు.